Okay, good morning, all of you. Sir, good morning, sir. Last class, we completed the Unit 4, partial differentiation. So, writing problems, divide into 24 or an open box, open at the top. So, today, we're starting Unit 5, last unit, multiple integrals. So, integrating with respect to two or three independent variables, that is called the multiple integrals. మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అంటే మనం ఇంటిగ్రేషన్ లో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ లేదా విత్ రెస్పెక్ట్ టు వై అలా చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి మనకి ఎక్స్ వై జెడ్ మూడు ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తాయి. ఇక్కడ డబుల్ ఇంటిగ్రేషన్, త్రిబుల్ ఇంటిగ్రేషన్ అని ఉంటాయి. డబుల్ ఇంటిగ్రేషన్ సర్ఫేస్ ఇంటిగ్రేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, ట్రిబుల్ ఇంటిగ్రేషన్స్ వాల్యూమ్ ఇంటిగ్రేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, సింగిల్ ఇంటిగ్రేషన్ లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అది అప్లికేషన్ ఆఫ్ ది మల్టిపుల్ ఇంటిగ్రల్స్. మల్టిపుల్ ఇంటిగ్రల్స్ మోర్ దాన్ టూ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ లో 2 లేదా 3 మనం వేరియబుల్స్ తో ఇంటిగ్రేషన్ చేస్తే దాన్నే మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇంటూ డిఎక్స్ డివై. సో ఇక్కడ డబుల్ ఇంటిగ్రేషన్ తీసుకోవాలి. ఈ ఫంక్షన్ ఎక్స్ వై లో ఉంటుంది. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో 2 వేరియబుల్స్ లో ఎట్ ఎ టైం 2 ఇంటిగ్రేషన్స్ చేయలేం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేసినప్పుడు లిమిట్స్ కూడా ఎక్స్ లిమిట్స్ యూజ్ చేసి చేయండి. వైతో అప్లై చేసినప్పుడు వైతో లిమిట్స్ చేయండి. అలాగే త్రిబుల్ ఇంటిగ్రేషన్ వచ్చేప్పటికి త్రిబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా డిఎక్స్ డివై డిజెడ్. సో దీన్ని త్రిబుల్ ఇంటిగ్రేషన్ అంటాం. అలాగే పోలార్ కోఆర్డినేట్స్ కూడా ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఆర్ కామా టేటా, సో డిఆర్ డిటీటా. సో ఇవన్నీ కూడా డబుల్ ఇంటిగ్రేషన్స్ కి ఎగ్జాంపుల్స్. ఇది వచ్చేప్పటికి ట్రిపుల్ ఇంటిగ్రేషన్ కి ఎగ్జాంపుల్స్. ఫస్ట్ బ్రీఫ్ గా మనం ఒక 2-3 ప్రాబ్లమ్స్ సింపుల్ గా ఉన్న ఇంటిగ్రేషన్ చేద్దాం. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, 100% క్వశ్చన్ వచ్చే టాపిక్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ఆర్డర్. చాలా ఇంపార్టెంట్ టాపిక్, చేంజ్ ఆఫ్ ఆర్డర్. సో ఈ ప్రాబ్లం నెక్స్ట్ చేద్దాం. ప్రజెంట్ ఏంటంటే అసలు సింపుల్ ప్రాబ్లమ్స్, డబుల్ ఇంటిగ్రేషన్స్ లో ప్రాబ్లమ్స్ మనం ఎలా సింప్లిఫై చేస్తాం అనేది చూద్దాం. మల్టిపుల్ ఇంటిగ్రల్స్ డెఫినేషన్ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. డెఫినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్. Multiple integrals is a definite integrals to function of more than one variable. If the function f of x comma y of two variable integrals over a region R square called double integration. If the function f of x comma y comma z three variable integration in the region R cube is called the triple integral. సో మనం మల్టిపుల్ ఇంటిగ్రల్స్ డెఫినేషన్ ఏం చెప్తామంటే, మీరు డెఫినేషన్ ఇది రాసుకోండి, ఇది నోట్ చేసుకోండి. డెఫినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్. ఇంటిగ్రల్స్ ఈజ్ ఏ డెఫినెట్ ఇంటిగ్రల్స్. డెఫినెట్ ఇంటిగ్రల్స్ మీన్స్ ఇంటిగ్రల్స్ ఆర్ 2 types. One is definite and second one is indefinite. Definite integrals contains a limits. ఖచ్చితంగా రేంజ్ అంటే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేషన్ అయిన వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్నే ఆన్సర్ కింద తీసుకుంటాం. కానీ ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ కి లిమిట్స్ ఏమి ఉండవు. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ తీసుకుంటే వచ్చిన ఆన్సర్ కి మనం ఒక కాన్స్టెంట్, ఆర్బిటరీ కాన్స్టెంట్ సిని యాడ్ చేసుకుంటాం. గుర్తుంది కదా? అంటే లిమిట్స్ ఏమి లేకపోతే ఏమైనా మ్యాథమెటికల్ గా ఎర్రర్స్ ఏమైనా ఉంటాయి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక కాన్స్టెంట్ సిని యాడ్ చేస్తాం. లిమిట్స్ ఉంటే మాత్రం వచ్చే ఆన్సర్ ఎగ్జాక్ట్ గా తీసుకుంటాం అనమాట. ఇదే ఆన్సర్ అవుతుంది. దీనికి సి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అది ఓన్లీ ఇంటిగ్రల్ డిఎక్స్ ఉందనుకో, మనం ఏం రాయాలంటే ఎక్స్ ప్లస్ సి అని రాయాలి. సో ఇది ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్. మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేం కాబట్టి దీన్ని ఇండెఫినెట్ అంటాం. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం కాబట్టి దీంట్లో మనకి ఎర్రర్స్ ఏమి ఎగ్జిస్ట్ అవ్వవు కాబట్టి దీన్ని డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటాం. సో మల్టిపుల్ ఇంటిగ్రల్స్ లో అన్ని కూడా డెఫినెట్ ఇంటిగ్రల్సే, అంటే లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సెకండ్ వన్, ఒకవేళ 2 ఫంక్షన్ ఆర్ స్క్వేర్ అనే రేంజ్ లో కనుక 2 వేరియబుల్స్ ఇస్తే దాన్ని డబుల్ ఇంటిగ్రేషన్ అని, ఆర్ క్యూబ్ అంటే 3 వేరియబుల్స్ ఇస్తే దాన్ని ట్రిపుల్ ఇంటిగ్రల్స్ అని పిలుస్తాం అన్నమాట. సో డబుల్ ఇంటిగ్రేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చాడు ఇంటిగ్రల్ ఏ టు బి ఇంటిగ్రల్ 1 to 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇంటూ డిఎక్స్ డివై ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్
విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దీన్ని క్లోజ్ చేయండి. ఇలా బాక్స్ తీసుకొని ఈ వాల్యూ మొత్తం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేసి, అంటే వైని మీరు కాన్స్టెంట్ గా ట్రీట్ చేసుకొని బయట రాసుకొని మిగతా ఎక్స్ ఇంటిగ్రేషన్ చేసి లిమిట్ సబ్స్టిట్యూట్ చేసేంత వరకు విత్ రెస్పెక్ట్ టు వైతో ఇంటిగ్రేషన్ చేయొద్దు. ఒక ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన లిమిట్ సబ్స్టిట్యూషన్ అయిపోయిన తర్వాత ఇంకో ఇంటిగ్రేషన్ తో మీరు ఇంటిగ్రల్ చేయండి. ఓకే, ఒక ప్రాబ్లం చేద్దాం చూడండి సింపుల్ గా. ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1 to 2 ఇంటిగ్రల్ 3 to 4 xy ప్లస్ e పవర్ y dx dy. ఓకే, dx dy. దీన్ని ఎలా సాల్వ్ చేద్దాము అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన ఇంటిగ్రేషన్ ని ఇంటిగ్రల్ 1 to 2 ఇంటిగ్రల్ 3 to 4 xy ప్లస్ e పవర్ y ఇంటూ dx ఇంటూ dy. దీంట్లో మనకి ఇక్కడ కాన్స్టెంట్ లిమిట్స్ ఇచ్చాడు రెండు, ఇవి కూడా కాన్స్టెంట్ లిమిట్స్ ఇచ్చాడు. ఎప్పుడైతే కాన్స్టెంట్ లిమిట్స్ ఇచ్చారో మరి ఇవి ఎక్స్ లిమిట్స్ ఏవి వై లిమిట్స్ ఏవి తెలుసుకోవడం ఎలాగంటే మనం ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఎక్స్ సైడ్ ఇక్కడ ఎలా ఉంది, డిఎక్స్ అనేది ఇన్సైడ్ ఉంది కంపేరింగ్ డివైతో. డివైతో కంపేర్ అయితే డిఎక్స్ ఇన్సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ లిమిట్స్ కూడా ఇన్సైడ్ లిమిట్స్ ఎక్స్ లిమిట్స్ అవుతాయి. ఇక్కడ లిమిట్స్ కూడా అంటే 3,4 అనేవి ఎక్స్ లిమిట్స్, 1,2 అనేది వై లిమిట్స్. ఎలా చెప్తున్నాం, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ ఇన్సైడ్ ఉంది కాబట్టి ఇన్సైడ్ లిమిట్స్ దానికి సంబంధించినవి. ఇక్కడ లాస్ట్ లో డివై అవుట్ సైడ్ ఉంది కాబట్టి ఫైనల్ గా ఆ లిమిట్స్ ని వై లిమిట్స్ కింద తీసుకోవాలి. ఈ కాన్సెప్ట్ ఎప్పుడు అంటే కాన్స్టెంట్ లిమిట్స్, రెండు కాన్స్టెంట్ లిమిట్స్ ఇచ్చినప్పుడు మాత్రమే. వేరియబుల్ లిమిట్స్ ఇచ్చినప్పుడు మాత్రం కాన్సెప్ట్ మారిపోతుంది. అది నెక్స్ట్ ప్రాబ్లం లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్రజెంట్ ఏంటంటే దీన్ని ఎలా రాయాలి అంటే ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 1 to 2 ఇంటిగ్రల్ x ఈక్వల్ టు ఇవి ఎక్స్ లిమిట్స్ అన్నమాట 3 to 4 xy ప్లస్ e పవర్ y ఇంటూ dx. ఇక్కడ బాక్స్ పెట్టుకోండి పెన్సిల్తో చిన్నగా, ఈ బాక్స్ పెట్టుకుంటే మీరు కన్ఫ్యూజన్ ఉండదు. ఇంటూ dy. ఎప్పుడైతే బాక్స్ ఇంటిగ్రేషన్ అయిపోయి లిమిట్ సబ్స్టిట్యూషన్ అయిన తర్వాతే dy దగ్గరికి వెళ్ళాలి. అప్పటి వరకు డివై బయటే రాయండి. ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 1 to 2 ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాను xy. సో మనం విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి y కాన్స్టెంట్, y బయట రాసుకోండి. x కి ఇంటిగ్రేషన్ x² 2 ప్లస్ ఈ పవర్ y విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నప్పుడు ఈ పవర్ y కాన్స్టెంట్ కానీ dx ఉంటుంది. ఇంటిగ్రల్ dx అంటే x. అంటే దీన్ని అవుట్ సైడ్ రాయడం అంటే ఎలా రాయాలంటే ఇంకా బ్రీఫ్ గా మీకు అర్థం కావాలి అంటే ఇక్కడ వైని బయట రాస్తున్నాను, ఇంటిగ్రల్ x dx మిగిలిపోతుంది. లిమిట్స్ వచ్చేవాడికి 3 to 4. సెకండ్ టర్మ్ లో ఈ పవర్ y కాన్స్టెంట్ బయట రాశాను, ఇంటిగ్రల్ 3 to 4 ఇంకేం మిగిలిపోతుందంటే ఓన్లీ dx మిగిలిపోతుంది. దీని మొత్తాన్ని ఇలాగా పెన్సిల్తో ఇలా బాక్స్ లా పెట్టుకున్నారు అనుకో కన్ఫ్యూషన్ ఉండదు. ఇది dy. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 1 to 2 ఇక్కడ ఫస్ట్ y పక్కన పెట్టేయండి. x కి డెరివేటివ్ x² 2 లిమిట్స్ ఎంత 3 to 4. నెక్స్ట్ ఈ పవర్ y అలాగే ఉంది. dx ఇంటిగ్రేషన్ x లిమిట్స్ 3 to 4 మొత్తాన్ని ఇలా బ్రాకెట్ లో పెట్టుకొని ఇంటూ dy. లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఫస్ట్ అప్పర్ లిమిట్, తర్వాత లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఎంత పెట్టాలి, 4 పెట్టాలి. x² లో 4 పెడితే మనకి ఎంత అవుతుంది, 4 హోల్ స్క్వేర్ అంటే 16 బై 2 అంటే 8. సో ఇక్కడ మనకి 16/2 అంటే ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి పెట్టాడు 8y. ఇక్కడ 4 ఈ పవర్ ఇదంతా అప్పర్ లిమిట్, ఇదంతా లోవర్ లిమిట్. సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది 7/2y ప్లస్ ఈ పవర్ y వచ్చింది. మీకు లోపల ఉన్న టర్మ్స్ అన్ని కూడా దేంట్లోకి వచ్చినాయి, y టర్మ్స్ లోకి వచ్చేసినాయి. ఇప్పుడు y ని సింపుల్ గా ఎవాల్యుయేట్ చేద్దాం ఇక్కడ ఈ స్టెప్ నుంచి.
దీన్ని ఎలా రాస్తారు అంటే 7/2 ఇంటూ ఇంటిగ్రల్ 1 to 2 y dy ప్లస్ ఇంటిగ్రల్ 1 to 2 ఇక్కడ ఏం కాన్స్టెంట్ లేదు కాబట్టి e పవర్ y dy. సో 7/2 is constant. Integral y square by 2 in the limits 1 to 2 and integral of e power y limits 1 to 2. ఇది ప్లస్. ఓకే 7 by e2 into e2 4. ఫస్ట్ అప్పర్ లిమిట్ 2 కదా అప్పర్ లిమిట్ 2 స్క్వేర్ మైనస్ లోవర్ లిమిట్ 1 స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ మైనస్ ఈ పవర్ 1. ఇదే కదా దీంట్లో అప్పర్ లిమిట్ దీంట్లో పెడితే ఈ పవర్ వైలో ఈ స్క్వేర్ 1 పెడితే ఈ పవర్ 1. సో దీని వాల్యూ 4 స్క్వేర్ మైనస్ 1 అంటే 3. 3 ఇంటూ 7 అంటే 21/4. ఇది 21/4 ప్లస్ ఈ స్క్వేర్ మైనస్ ఈ పవర్ 1. అదే వచ్చిన ఆన్సర్. అలా క్యాల్కులేట్ చేయాలి. ఇంటిగ్రేషన్స్ ఆల్రెడీ మీకు అలవాటు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ ఇంటిగ్రల్స్. కాకపోతే ఇక్కడ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అంటే ఏది ఎప్పుడు ఎలా అప్లై చేయాలనేది చూసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బాక్స్ తీసుకోవాలి ఇలాగా. ఈ లోపల వాల్యూ క్యాల్కులేట్ అయిపోయి ఇంటిగ్రేషన్ చేసి దీన్ని ఎలా రాయమని చెప్పాను ఇంటిగ్రల్ 1 to 2 ఇది y లిమిట్స్ y ఈక్వల్ టు 1 to 2 ఫస్ట్ xy ఉంది ఇక్కడ xy ఉంది y కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ x తో x dx ఇక్కడ లిమిట్స్ వచ్చేప్పటికి 3 to 4 ప్లస్ ఈ పవర్ y మొత్తం కాన్స్టెంటే ఇంకేం మిగులుతుంది ఓన్లీ dx ఒకటే మిగులుతుంది dx లిమిట్స్ 3 to 4 మొత్తానికి ఈ మొత్తానికి ఇలా బాక్స్ పెట్టేసి dy. సో ఇక్కడ x²/2 పుట్టింగ్ లిమిట్ అప్పర్ లిమిట్ 4 and 3 ఇంటిగ్రల్ dx అంటే x అప్పర్ లిమిట్ 4 లోవర్ లిమిట్ 3 అంటే 4 - 1 అంటే 1 వస్తుంది ఈ పవర్ y. ఇక్కడ కూడా దీంట్లో x అంటే x² తర్వాత y కి ఫైండ్ అవుట్ చేయండి ఇలాగ. సో వీటిని డబుల్ ఇంటిగ్రేషన్స్ అంటాం. ఎంత ప్రాబ్లమ్స్ సార్ అదే 56 రోల్ నంబర్ లోపలికి వస్తుంటే మళ్ళీ బయటికి వెళ్ళిపోతాను సార్. లోపలికి వచ్చి బయటికి వెళ్ళిపోతున్నాడా? సార్ ఓకే మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అదే తను లోపలికి వస్తే మళ్ళీ వెంటనే బయటికి వెళ్ళిపోయాను సార్ మీటింగ్ నుంచి. సరే ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లాస్ అయిన తర్వాత మాట్లాడు. సరే సార్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం. మీకు వేరియబుల్స్ లో ప్రాబ్లం చెప్తున్నా కదా. ఒక నిమిషం. వేరియబుల్స్ ఏంటంటే లిమిట్స్ ఒకటి ఎక్స్ ఒకటి వై అలా ఉన్నాయి అనుకో. ఎక్స్ లిమిట్స్ ఎక్స్ కరెస్పాండ్ గా వై లిమిట్స్ వై కరెస్పాండ్ గా రాసుకోవాలి.
ఓకే, దొరికిందా? పీడిఎఫ్ పోయింది, వెతుకుతున్నాను. ఈ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం లిమిట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఫస్ట్ కాన్స్టెంట్ లిమిట్స్ వస్తే మనం ఏం చెప్పాను, 2 కాన్స్టెంట్ లిమిట్స్ ఇస్తే ఇక్కడ ఏ ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రకారం తీసుకోమని చెప్పాను. అంటే ఫస్ట్ డిఎక్స్ ఉంది కాబట్టి ఇన్సైడ్ డిఎక్స్ ఉంది కాబట్టి ఇన్సైడ్ లిమిట్స్ డిఎక్స్ లిమిట్స్, అవుట్ సైడ్ డివై ఉంది కాబట్టి డివై లిమిట్స్ అన్నాను. కానీ ఇక్కడ అలా కుదరదు. ఇక్కడ ఏం చేయాలి అంటే ఫస్ట్ వేరియబుల్ లిమిట్స్ మనకి ఇచ్చినప్పుడు ఆ లిమిట్స్ దేంట్లో ఉన్నాయో అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ లిమిట్స్ వేరియబుల్ లిమిట్స్ దేంట్లో ఉన్నాయి, ఎక్సెల్ లో ఉన్నాయి కాబట్టి ఒక నిమిషం. అంతేనా? వేరియబుల్ లిమిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయండి. ఇంతకుముందు 2 కాన్స్టెంట్స్ కాబట్టి నో ప్రాబ్లం, మీరు ఎలా అయినా ప్రొసీడ్ అవ్వచ్చు. వేరియబుల్ లిమిట్స్ వచ్చినప్పుడు ఇక్కడ వేరియబుల్ అని ఎలా తెలుస్తుందంటే లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో ఉన్నాయి. సో ఎక్సెల్ లో ఉన్నాయి అంటే అది ఎక్స్ లిమిట్స్ కాదు, ఎక్స్ లో ఎక్స్ రీప్లేస్ చేయకూడదు. ఇవి ఎక్సెల్ లో ఉన్నాయి అంటే ఇవి దేని లిమిట్స్, వై లిమిట్స్. ఎందుకంటే 2 వేరియబుల్సే కదా మనకు ఉంది, ఎక్స్ వై ఉంది, జెడ్ లేదు. కాబట్టి మనకి లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సెల్ లో ఉంది అంటే దిస్ లిమిట్స్ కంటైన్స్ టు వై, అంటే ఇవి వై లిమిట్స్ అని. ఇవి వై లిమిట్స్, ఇవి వై లిమిట్స్ అంటే ఇవేమవుతాయి, ఎక్స్ లిమిట్స్. సో ఇన్సైడ్ ఏముంది, వై ఉంది. సో ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ మనం డిఎక్స్ కదా అప్లై చేయాల్సింది, డివై తర్వాత డిఎక్స్. ఇది రైట్ పొజిషన్. గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా మనకి లిమిట్స్ కనుక వేరియబుల్స్ లో ఉంటే ఏ వేరియబుల్ ఉంటుందో దాని ఆపోజిట్ టర్మ్స్ ఒక లిమిట్స్ అవి. ఇక్కడ లిమిట్స్ ఎక్సెల్ లో ఉన్నాయి కాబట్టి ఈ లిమిట్స్ ఎక్సెల్ లో ఉంటే అవి వైకి సంబంధించిన లిమిట్స్. ఎందుకంటే ఎక్స్ ని వైలో రీప్లేస్ చేయగలం, వైని ఎక్స్ లో రీప్లేస్ చేయగలం. ఎక్స్ లో రూట్ ఎక్స్ రీప్లేస్ చేయడం కుదరదు. మనం ఇంటిగ్రేషన్ చేసాం, సపోజ్ ఎక్స్ ప్లస్ 2 వచ్చింది, లిమిట్స్ x2 రూట్ ఎక్స్ ఉందనుకో, ఈ రూట్ ఎక్స్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి కుదరదు ఈ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ లో. సో అటువంటి కేసులో ఏం చేయాలంటే ఇక్కడ వేరియబుల్స్ ఎక్స్ లో ఉన్నాయి కాబట్టి ఈ లిమిట్స్ వై లిమిట్స్, ఇవి ఎక్స్ లిమిట్స్. సో ఇన్సైడ్ ఏముంది మనకి, వై ఉంది కాబట్టి ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్ కాదు డివై చేయాలి. ఈ డిఎక్స్ లాస్ట్ లో రాసుకోవాలి. సో ఫస్ట్ ఆర్డర్ కరెక్ట్ గా లేదు మనకి ఇచ్చిన ఆర్డర్. సో ఫస్ట్ వి కరెక్ట్ ది ఆర్డర్. ఆర్డర్ని ఎలా కరెక్ట్ చేసుకుంటాం చూడండి ఒకసారి, మార్చి చూపిస్తున్నా మీకు. వాడు ప్రాబ్లం అలా ఇస్తాడు, మనం రాసుకోవాలి. ఇంటిగ్రల్ మీరు అంతేగాని 0 to 1 మార్చొద్దు. 0 to 1 ఇంటిగ్రల్ x2 రూట్ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ఎల్ లో ఉన్నాయంటే ఇవి దేని లిమిట్స్ అని చెప్పాను, వై లిమిట్స్. కాబట్టి ఇవేమవుతాయి, ఎక్స్ లిమిట్స్. సో ఇన్సైడ్ వై ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఈ బాక్స్ లోపల ఏం రావాలి, ఫస్ట్ డివై రావాలి, ఆ తర్వాత అవుట్ సైడ్ డిఎక్స్ రావాలి. సో చేయండి కొంచెం స్టెప్స్. ఎక్స్ ఈక్వల్ టు 0 to 1, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కి సపరేట్ చేసుకోండి, అంటే బాక్స్ తీసుకోండి. ఈ బాక్స్ లో ఇంటిగ్రల్ ఆఫ్ x2 రూట్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ వై స్క్వేర్ కాన్స్టెంట్ పక్కన పెట్టేసుకోండి. సారీ, మనం విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం కదా, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ పక్కన పెట్టండి. ఎక్స్ ఈక్వల్ టు 0 to 1, ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ ఇంటిగ్రల్ x2 రూట్ ఎక్స్ డివై. ఇక్కడ వై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కాబట్టి ఇంటిగ్రల్ x2 రూట్ ఎక్స్ వై స్క్వేర్ డివై క్లోజ్ ఇక్కడ డిఎక్స్ అన్నమాట. సో దట్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 0 to 1 ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ డివై అంటే వై x2 రూట్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఇంటిగ్రేషన్ వై క్యూబ్ బై 3 లిమిట్స్ x2 రూట్ ఎక్స్ ఇంటూ ఇక ఫైనల్ గేమ్ వెళ్ళిపోయింది డిఎక్స్. లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇది రూట్ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది, ఇది రూట్ ఎక్స్ హోలీ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది, 1/3 అనేది పక్క తీసేయాలి. సో ఈ క్యాలిక్యులేషన్స్ అని మనకు తెలుసు కదా. ఇంటిగ్రేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి, సింప్లిఫికేషన్ ఎలాగో మీకు తెలుసు కాబట్టి చేసేద్దరు కానీ.
చేంజ్ ఆఫ్ ఆర్డర్ లోకి వెళ్దాం చూడండి. వేరియబుల్స్ వచ్చినప్పుడు లిమిట్స్ ఎలా రాయాలి, కాన్స్టెంట్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి. కాన్స్టెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం తీసుకుంటారు, వేరియబుల్స్ వచ్చినప్పుడు మాత్రం ఆ వేరియబుల్స్ ప్రకారం తీసుకోండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మీకు ఇలా ఉంది. సో ఇక్కడ ఇవి వేరియబుల్ లిమిట్స్, ఇక్కడ కాన్స్టెంట్స్ ఉంది కాబట్టి దేని లిమిట్స్ మనం చెప్పలేము. ఇక్కడ వేరియబుల్ దేంట్లో ఉంది, వైలో ఉంది. సో వైలో ఉంది అంటే దేని లిమిట్స్, ఎక్స్ లిమిట్స్. ఇవి ఎక్స్ లిమిట్స్. సో ఎక్స్ ఈక్వల్ టు 1 to e power y అనేది ఎక్స్ లిమిట్స్. ఇదేంటి, వై లిమిట్స్. సో ఇన్సైడ్ ఏముంది, బాక్స్ తీసుకుంటే ఎక్స్ ఉంది. సో ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ డిఎక్స్ అప్లై చేయాలి, కరెక్ట్ గానే ఉంది. సో ప్రొసీడ్ అయిపోతుంది, దీన్ని ఏం మార్చాల్సిన అవసరం లేదు, ఇలా తీసుకోవాలి. కాబట్టి దీన్ని ఎలా రాస్తాం అంటే y to -1 to 1 బ్రాకెట్ ఓపెన్, x ఈక్వల్ టు 1 to e power y 1/xy కదా, 1/x ఇక్కడ రాయండి, ఈ 1/y ఇక్కడ బయట రాసుకోండి. 1/x ఇంటూ డిఎక్స్ బ్రాకెట్ క్లోజ్ ఇంటూ డివై. ఇంతే. మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నప్పుడు ఎక్స్ టర్మ్స్ మాత్రమే ఇన్సైడ్ ఉంచండి. 1/x అంటే లాగ్ ఎక్స్. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1/x అంటే లాగ్ ఎక్స్ కాబట్టి లాగ్ ఎక్స్ లో మళ్ళీ అప్పర్ లిమిట్ e power y పెట్టాలి, లోవర్ లిమిట్ 1 పెట్టాలి. ఆ తర్వాత వచ్చిన ఆన్సర్ ని విత్ రెస్పెక్ట్ టు y తో డెరివేటివ్ చేసుకోవాలి. సో ఎక్స్పోనెన్షియల్ లాగరిథం రెండు క్యాన్సిల్, ఇక్కడ ఏం మిగులుతుంది, y మిగులుతుంది. ఈ y 1/y క్యాన్సిల్ అయిపోయింది అనుకో, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఎంత పెడతారు, 1 -1 దట్ ఈక్వల్ టు 2 అని. సో అలా క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, 0 to xl లో ఉంది అంటే దేని లిమిట్, y లిమిట్. అంటే ఫస్ట్ మనం ఏం అప్లై చేయాలి, dy. కరెక్ట్ గానే ఉంది ఆర్డర్. సో e power x plus y ఎలా రాస్తారు, e power x ఇంటూ e power y కే రాయండి. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నారు కాబట్టి e power x ప్యాటర్న్ పెట్టండి. x ఈక్వల్ టు 0 to 1 తీసుకొని e power y కి dy కట్టండి. ఆ ఫైనల్ గా అయిపోయిన దానికి dx కట్టండి. సో అలా క్యాల్కులేట్ చేసుకోవాలి. అదే మల్టిపుల్ ఇంటిగ్రల్స్ సింపుల్ గా ఉంటాయి. ఈ డాక్యుమెంట్ మీకు ఆల్రెడీ షేర్ చేస్తాను, ఈజీగా సాల్వ్ చేసిన ప్రాబ్లమ్సే. వేరియబుల్ లిమిట్స్ ఉంటే మాత్రం వైలో లిమిట్స్ ఉంటే అవి ఎక్స్ లిమిట్స్ అని, ఎక్స్ లో ఉంటే వై లిమిట్స్ అని. ఏ లిమిట్స్ అయితే ఐడెంటిఫై చేస్తారో అది ఇన్సైడ్ ఉంటే ఇన్సైడ్ లిమిట్ తీసుకోండి, అవుట్ సైడ్ ఉంటే అవుట్ సైడ్ తీసుకోండి. చేంజ్ ఆఫ్ ఆర్డర్కి వెళ్దాం. మల్టిపుల్ ఇంటిగ్రల్స్ చెప్తున్నాను, మల్టిపుల్ ఇంటిగ్రల్స్ ఈరోజు ఫస్ట్ క్లాస్. క్లాస్లో ఉంది, నేను వస్తా పైకి. ఓకే, చేంజ్ ఆఫ్ ఆర్డర్ చూడండమ్మా, ఇక్కడ డెఫినేషన్ ఉంది. సో చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఈక్వల్ టు ఏమంటున్నా డెఫినేషన్, చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేంజెస్ ది లిమిట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్. చేంజ్ ది డబుల్ ఇంటిగ్రేషన్ at r f of x comma y dx dy where region r. Assume that the region r lies between x equal to x0 to x equal to x1. So y equal to f1 of x, y equal to f2 of x respectively. సో ఇదంతా కాన్సెప్ట్ మీరు డెఫినేషన్ వైజ్ చదువుకోవడం బాగుండదు, కానీ మీకు ఈజీగా చేంజ్ ఆఫ్ ఆర్డర్ అర్థం అవ్వాలంటే నేను ఇక్కడ మీకు చిన్న గ్రాఫ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, చిన్న టర్మ్స్ తీసుకొని. సో డబుల్ ఇంటిగ్రేషన్ తీసుకున్నాడు, ఇక్కడేమో వాల్యూస్ తీసుకున్నాం, ఇంత మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. 0 to 1 ఒకటి, x to √x ఒకటి. ఎలా ఉంది ప్రాబ్లం, ఇక్కడ వచ్చేప్పటికి x² + y² ఇంటూ dx dy అని ఇచ్చాడు. సేమ్ ప్రాబ్లం ఇచ్చాడు, కానీ ఈ ప్రాబ్లంలో ఎవాల్యుయేట్ అనుకున్న ఏమంటున్నాడంటే చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటున్నాడు. చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్.
సో ఎప్పుడైతే మనకి చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటున్నాడంటే మనకి ఇచ్చిన ఆర్డర్ని మనం చేంజ్ చేయాలి, చేంజ్ చేసి ప్రాబ్లం చేయాలి. సో అంటే ఇప్పుడు మీరు క్లాస్ రూమ్ లో బాయ్స్ అంతా ఒక సైడ్, గర్ల్స్ అంతా ఒక సైడ్ కూర్చున్నప్పుడు ఆల్రెడీ మనం ఏం చేస్తామంటే ఇద్దరిని ఇంటర్చేంజ్ చేయమంటాం. అంటే లెఫ్ట్ సైడ్ కి బాయ్స్, రైట్ సైడ్ కి గర్ల్స్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు అప్పుడు మీరు ఆల్రెడీ ప్రీవియస్ గా ఉన్న టర్మ్స్ లోంచి మీరు ఏం చేస్తారంటే ఆర్డర్ చేంజ్ అవుతూ ఉంటారు. సో ఇలా ఆర్డర్ చేంజ్ అవ్వాలంటే మిడిల్ లో కొంతమంది బాయ్స్, గర్ల్స్ కూడా కూర్చుంటున్నారు. సో అలా కూర్చోకూడదు. ఫస్ట్ ఆర్డర్ని కరెక్ట్ చేయాలి. అంటే కంప్లీట్ గా లెఫ్ట్ సైడ్ మొత్తం గర్ల్స్, కంప్లీట్ గా రైట్ సైడ్ మొత్తం బాయ్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం చేంజ్ ది ఆర్డర్ అంటే కుదురుతుంది. అప్పుడు ఏమవుతుంది, బాయ్స్ మొత్తం రైట్ సైడ్ కి వస్తారు, గర్ల్స్ మొత్తం లెఫ్ట్ సైడ్ కి వెళ్తారు. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు రైట్ సైడ్ కి, రైట్ సైడ్ ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్ కి వస్తారు. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఏం తెలుస్తుందంటే సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఏం తెలుస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ప్రాబ్లం యొక్క ఆర్డర్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేయాలి. చేంజ్ చేయమన్నాడు కదని చేంజ్ అంటే ఏం లేదు. ఈ డిఎక్స్ డివై ఉంది చూసారా, ఈ డిఎక్స్ డివైని సేమ్ ప్రాబ్లం లిమిట్స్ మారిపోతే ఇలా రాసుకోవాలి, డివై డిఎక్స్ కింద రాయాలి. ఇదే ఆర్డర్ చేంజ్ అంటే. ఇక్కడ డిఎక్స్ డివై ఉంది, మనం ఏం చేస్తున్నాం డివై డిఎక్స్ కింద మార్చాలి. కానీ మనం ఆర్డర్ చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ ఆర్డర్ లో ఉందో లేదో చూసుకోవాలి. ఆర్డర్ కరెక్ట్ గా లేకపోతే కరెక్ట్ గా ఆర్డర్ చేయాలి, ఆ తర్వాతే ఆర్డర్ చేంజ్ చేయమని చెప్పాలి. సో మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను, లెఫ్ట్ సైడ్ గర్ల్స్ ఉన్నారు, రైట్ సైడ్ బాయ్స్ ఉన్నారు, మధ్యలో కొంతమంది మిక్స్ గా ఉన్నారు, 2 బెంచెస్ గర్ల్స్ తర్వాత బాయ్స్ ఉన్నారు. అలా ఉంటే ఆర్డర్ చేంజ్ చేయడానికి అవ్వదు. కంప్లీట్ గా గర్ల్స్ అంతా లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిపోవాలి, కంప్లీట్ గా బాయ్స్ అంతా రైట్ సైడ్ కి వచ్చేయాలి. అలా మనం ఆర్డర్ కరెక్ట్ గా ఉంటే కొన్ని క్లాస్ రూమ్స్ లో అలాగే ఉంటాయి, మధ్యలో ఎవరు లేరు అనుకుందాం, లెఫ్ట్ సైడ్ మొత్తం గర్ల్స్, రైట్ సైడ్ మొత్తం బాయ్స్ ఉన్నారు అనుకో, ఇమీడియట్ గా మనం ఏం చేయొచ్చు, చేంజ్ ఆర్డర్. అంటే బాయ్స్ రైట్ సైడ్ కి రావాలి, గర్ల్స్ లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిపోవాలి. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న గర్ల్స్ రైట్ సైడ్ కి రావాలి, రైట్ సైడ్ ఉన్న బాయ్స్ లెఫ్ట్ సైడ్ కి రావాలి. కానీ కొంత సెక్షన్ లో, ఇప్పుడు మన సెక్షన్ లో ట్రిపుల్ సెక్షన్ లో వచ్చేవాడికి మిక్స్ అయి ఉంటున్నారు కాబట్టి ఫస్ట్ ఈ మిక్సింగ్ ని కరెక్ట్ చేయాలి. అంటే కంప్లీట్ గా బాయ్స్ అందరూ రైట్ సైడ్ ఉండమని చెప్పి, కంప్లీట్ గా గర్ల్స్ అందరూ లెఫ్ట్ సైడ్ ఉండమని చెప్పి అప్పుడు ఆర్డర్ చేంజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ కరెక్ట్ ఆర్డర్ ఉందా లేదా చెక్ చేసుకొని ఎప్పుడైతే ఆర్డర్ కరెక్ట్ గా ఉందో అప్పుడు మనం ఆర్డర్ చేంజ్ చేయాలి. మరి ఎలా తెలుస్తుంది మనకు ఆర్డర్ కరెక్ట్ గా ఉందో లేదో? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తుంది అంటే ఫస్ట్ లిమిట్స్ ని ఐడెంటిఫై చేయాలి. మనకు ఆ లిమిట్స్ ఇస్తాడు కాబట్టి ఈ లిమిట్స్ ఎక్స్ లిమిట్స్, ఈ లిమిట్స్ వై లిమిట్స్ అని ఇవ్వడం. మీకేం చెప్పా, ఏ లిమిట్స్ అయితే వేరియబుల్ లిమిట్స్ ఉంటాయో, ఏ లిమిట్స్ అయితే వేరియబుల్స్ లో ఉంటాయో, ఆ వేరియబుల్ ఎక్స్ లో ఉంది అంటే అది యాక్చువల్ గా వై లిమిట్ అని. ఎందుకంటే ఎక్స్ ని ఎక్స్ లో రీప్లేస్ చేయడానికి కుదరదు. ఎక్స్ ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3, ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3 చేసి మళ్ళీ దాంట్లో రూట్ ఎక్స్ పెడతారంటే కుదరదు. ఎక్స్ ఉన్న టర్మ్స్ ని వైలో రీప్లేస్ చేయాలి, వై ఉన్న టర్మ్స్ ని ఎక్స్ లో రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ ఇవి ఎక్స్ లో ఉన్నాయి అంటే దేని లిమిట్స్, ఇవి వై లిమిట్స్. ఇవి వై లిమిట్స్ ఏంటంటే మిగిలిపోయినవి ఏమవుతాయి, ఎక్స్ లిమిట్స్. సో ఇప్పుడు మనం చూడండి, బాక్స్ తీసుకున్నాం ఇలాగా. ఇలా తీసుకుంటే ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి, వై లిమిట్స్ ఉన్నాయి కాబట్టి డివై చేయాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది, డిఎక్స్. అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం కరెక్ట్ ఆర్డర్ లో లేదు. కరెక్ట్ ఆర్డర్ లో లేనప్పుడు మనం ఆర్డర్ చేంజ్ చేయడానికి కుదరదు. ఫస్ట్ వీ హ్యావ్ టు కరెక్ట్ ది గివెన్ ప్రాబ్లం. ఇచ్చిన ప్రాబ్లం యొక్క ఆర్డర్ ని కరెక్ట్ చేయాలి. ఎలా తెలుస్తుంది మనకి ఇది ఆర్డర్ కరెక్ట్ గా లేదని? ఇక్కడ వై లిమిట్స్ ఉన్నాయి, మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఎక్స్ లో ఇచ్చాడు అంటే ఇది వై లిమిట్స్. సో ఇన్సైడ్ ఉంది వై, సో ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. అదే ఇన్సైడ్ ఎక్స్ ఉంటే విత్ రెస్పెక్ట్ ఎక్స్ సరిపోతుంది. కానీ ఇన్సైడ్ వై ఉంది కాబట్టి ఆర్డర్ కరెక్ట్ గా లేవు కాదు కాబట్టి ఆర్డర్ నే కరెక్ట్ చేయాలి. ఒక స్టెప్ రాస్తారు, ఏమని రాస్తారు, ది గివెన్ ప్రాబ్లమ్ ఆర్డర్ ఈజ్ నాట్ కరెక్ట్, వీ కరెక్ట్ ది ఆర్డర్. సో దట్ ఆర్డర్ ఈజ్, ఇక్కడ ఏముండాలి, డివై ఉండాలి, ఇక్కడ డిఎక్స్ ఉండాలి. దిస్ ఈస్ ది కరెక్ట్ ఆర్డర్. ఒకవేళ మన ప్రాబ్లమ్ డైరెక్ట్ గా ఇలాగే ఇచ్చాడు అనుకో, మనం ఏం రాస్తామంటే స్టేట్మెంట్ ది గివెన్ ఆర్డర్ ఈజ్ కరెక్ట్ ఆర్డర్, ది గివెన్ ఆర్డర్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్ గా ఉంది కాబట్టి వీ హ్యావ్ టు చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఇప్పుడు ఆర్డర్ కరెక్ట్ గా ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను, నౌ చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అన్ని ప్రాబ్లమ్స్ కి చేంజ్ చేయాలంటే లేదు, ఏ క్వశ్చన్ లో అయితే చేంజ్ ది ఆర్డర్ అని అడుగుతాడో ఆ క్వశ్చన్ మాత్రమే ఆర్డర్ చేంజ్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేంజ్ చేస్తున్నారో ఈ లిమిట్స్ మారిపోతాయి, ఈ లిమిట్స్ తీసేయండి. ఓన్లీ ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఆర్డర్ ఎలా చేంజ్ అవుతుంది, ఇక్కడ డివై డిఎక్స్ ఉంది, ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుందంటే డిఎక్స్ డివై కింద చేంజ్ అవుతుంది. ఇది కాన్సెప్ట్ ఆఫ్ ది చేంజ్ ఆఫ్ ఆర్డర్.
మరి ఇక్కడ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయడం, మనం డయాగ్రామ్ తీసుకోవాలి, డయాగ్రామ్ నుంచి లిమిట్స్ వస్తాయి. ఎప్పుడైతే ఈ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసామో, ఇంతకుముందు మీకు 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అలాగే ఆ 2 ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం, అంటే 1 by 1 ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయడం, ఒకదాని తర్వాత ఒకదానికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసి లిమిట్స్ పెట్టడం. ఆ ఇంటిగ్రేషన్ ఎలాగో మీరు ఇంటర్మీడియట్ 10th క్లాస్ నుంచి చేస్తున్నారు కాబట్టి మీకు వచ్చేస్తుంది. మీకు కావాల్సిన చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ ది గివెన్ ప్రాబ్లమ్ ఆర్డర్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్. ఇఫ్ కరెక్ట్, దెన్ immediately we change the order. For example, dy dx, we have to change dx dy. For example, dx dy, we have to change dy dx. If given problem is not incorrect, first we correct the order, not change the limits of integration. ఈ లిమిట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆర్డర్ కరెక్ట్ చేయడం కోసం మీరు చేంజ్ చేయకూడదు. అసలు వీటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు చేంజెస్ ఏం చేయకూడదు. అంటే ఇది టు రాయడం కుదరదు. మీరు చేంజ్ చేయాల్సింది ఓన్లీ dx dy టర్మ్సే. సో when order is correct, then immediately change the order. ఎప్పుడైతే మీకు ఆర్డర్ కరెక్ట్ అయిందో మీరు ఇమీడియట్ గా ఏం చేస్తారంటే ఆర్డర్ ని చేంజ్ చేయండి. కాన్సెప్ట్ అర్థమైందా? మనకి ఇచ్చిన ప్రాబ్లం లో ఆర్డర్ కరెక్ట్ గా ఉంటే ఇమీడియట్ గా క్వశ్చన్ లో చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఉన్నప్పుడు ఆర్డర్ ని చేంజ్ చేసేయండి. సో ఆర్డర్ చేంజ్ మీన్స్ dy dx ని dx dy కింద రాయండి. ఒకవేళ మనకి ఇచ్చిన టర్మ్స్ కరెస్పాండ్ కనుక ఆర్డర్ కరెక్ట్ గా లేకపోతే ఆర్డర్ ని కరెక్ట్ చేసుకొని తర్వాత ఆర్డర్ ని చేంజ్ చేయండి. దట్స్ ఇట్. ఓ ప్రాబ్లం చేద్దాం చూడండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీరు దీంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తే అంత మంచిది అనమాట. 100% క్వశ్చన్ గ్యారంటీ. దీంట్లో కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది. y = x² ఒకటి, y = x ఒకటి. ఆ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. పారాబోలా అది ఎక్కువ సార్లు అడిగాడు. ఈ ప్రాబ్లం చేద్దాం చూడండి. ప్రాబ్లం కంటే కూడా ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం చేద్దాం చూడండి. క్వశ్చన్ ఒకసారి ఏమంటున్నాడు, ఒకసారి క్వశ్చన్ చదివితే ఏమంటున్నాడు క్వశ్చన్. చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ i = (0 to 1) change the order of integration ఈ వాల్యూ i = (0 to 1) (0 to 2 - x xy dx dy) and hence evaluate the same. దాన్ని కూడా ఎవాల్యుయేట్ చేయమంటున్నాడు. ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేంజ్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కరెక్ట్గా ఉందో లేదో చూద్దాం. నేను ఒక వైట్ పేజ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాబ్లం. ఒక ప్రాబ్లం నేర్చుకుంటే మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా చేసేయచ్చు.
సో మనకి ఏమి ఇచ్చాడంటే ప్రాబ్లం I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 ఇంటిగ్రల్ x స్క్వేర్ టు 2 మైనస్ ఎక్స్ xy dx dy ఈ ప్రాబ్లం ఇచ్చాడు. ఏమంటున్నాడు? చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటున్నాడు. చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్న dx dyని ఇలాగా లిమిట్స్ పోతే xy ఫంక్షన్ అలాగ ఉంటుంది. dy dx కింద చేంజ్ చేసి ప్రాబ్లం చేసేయాలి. కానీ ఇలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయాలి. సో కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఫస్ట్ మనకి దీంట్లో వేరియబుల్ లిమిట్స్ ఉన్నాయా, కాన్స్టెంట్ లిమిట్స్ ఉన్నాయో చూడాలి. ఒక వేరియబుల్ లిమిట్ ఉంది. ఆ వేరియబుల్ లిమిట్ దేంట్లో ఉంది? ఎక్సెల్లో ఉంది. సో ఇది ఎక్సెల్లో ఉందంటే దేని లిమిట్? వై లిమిట్స్. అంటే ఇదంతా వై లిమిట్స్. ఇది దేని లిమిట్స్ అవుతుంది? ఎక్స్ లిమిట్స్ అవుతుంది. సో ఫస్ట్ వై లిమిట్స్ ఉన్నప్పుడు మనకి బాక్స్ తీసుకున్నప్పుడు ఈ ఇన్సైడ్ బాక్స్ లో వై లిమిట్స్ ఉన్నప్పుడు డివై రావాలి, కానీ ఇక్కడ డిఎక్స్ ఉంది. సో అప్పుడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ది గివెన్ ప్రాబ్లమ్ ఆర్డర్ ఈస్ నాట్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. సో వీ హ్యావ్ టు కరెక్ట్ ది ఆర్డర్ ఆఫ్ ది గివెన్ ప్రాబ్లం. ఇచ్చిన ప్రాబ్లమ్ ఆర్డర్ కరెక్ట్ గా లేదు కాబట్టి మనం ప్రాబ్లం యొక్క ఆర్డర్ ని కరెక్ట్ చేయాలి. ఎలా కరెక్ట్ చేద్దాం? ఏం లేదు, సింపుల్ గా ఈ రెండు తీసేసి మీరు నెక్స్ట్ స్టెప్ లో వేయాలి. నాకు స్పేస్ సరిపోదు కాబట్టి ఇక్కడ రాస్తాను. ఇక్కడ డివై డిఎక్స్ అని రాస్తాను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది వై లిమిట్స్, ఇన్సైడ్ కూడా వై ఉంది కాబట్టి ఈ వై లిమిట్స్ కి విత్ రెస్పెక్ట్ టు వైతో మనం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆర్డర్ కరెక్ట్ గా ఉంది. అంటే క్వశ్చన్ ఎక్కించుకొని మీరు ఏం చేయాలంటే ది గివెన్ ప్రాబ్లమ్ ఆర్డర్ ఈజ్ ఇన్ నాట్ కరెక్ట్, సో వీ హ్యావ్ టు కరెక్ట్ ది ఆర్డర్ ఆఫ్ ది గివెన్ ప్రాబ్లం అని చెప్పి ఇక్కడ డిఎక్స్ డివై ప్లేస్ లో డివై డిఎక్స్ రాస్తారు. దీన్ని 1 అనుకుంటారు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? క్యాల్కులేట్ చేయకూడదు, చేంజ్ చేయాలి. చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. వాడు అడిగిన ఆర్డర్ అనేది చేంజ్ చేస్తాం. అప్పుడు ఐ ఈక్వల్ టు లిమిట్స్ చేంజ్ అయిపోతాయి. లిమిట్స్ ఏంటనేది తర్వాత ఫైండ్ అవుట్ చేస్తాం. డబుల్ ఇంటిగ్రేషన్ ఫంక్షన్ వచ్చేప్పటికి xy ఇక్కడ ఎలా చేంజ్ అవుతుంది? డివై డిఎక్స్ ఉంది కదా, ఇక్కడ డిఎక్స్ డివై అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, ఇచ్చిన ప్రాబ్లం xy లో ఉంది, డిఎక్స్ డివైలో మనం చేసే ప్రాబ్లం కూడా డిఎక్స్ డివైలో ఉంది అంటే వాడు ప్రాబ్లం రాంగ్ ఇచ్చాడు. ఆర్డర్ మనం కరెక్ట్ చేసుకున్నాం. డివై డిఎక్స్ కాదు అక్కడ ఉండాల్సింది, డిఎక్స్ డివై. ఆ డిఎక్స్ డివైకి ఆర్డర్ చేంజ్ చేయడం వలన డివై డిఎక్స్ ఆర్డర్ చేంజ్ చేస్తే డిఎక్స్ డివై వస్తుంది. ఇప్పుడు మనకి ఇన్సైడ్ ఎక్స్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ దీన్ని ఎక్స్ లిమిట్స్ కింద, అవుట్ సైడ్ వై వచ్చింది కాబట్టి దీన్ని వై లిమిట్స్ కింద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఎక్స్ లిమిట్స్ ఎంత, ఇక్కడ వై లిమిట్స్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి లిమిట్స్ ఎప్పుడైతే సబ్స్టిట్యూట్ చేసామో ఇంటిగ్రేషన్ క్యాల్కులేట్ చేయడం ఈజీ అవుతుంది. మరి ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే అది డయాగ్రామ్ ద్వారానే వస్తుంది. డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. మరి డయాగ్రామ్ దేనిని తీసుకోవాలి? ఇక్కడ డయాగ్రామ్ అనేది 0 to 1 నుంచి మనం ఏం చెప్పలేము. ఏవైతే మనకి వేరియబుల్ లిమిట్స్ ఇచ్చాడో y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, y ఈక్వల్ టు 2 మైనస్ ఎక్స్ అనేది, దాని ద్వారానే మనకి ఈజీగా డయాగ్రామ్ వస్తుంది. సో నేను ఇది రబ్ చేసేసి నాకు ఇచ్చిన లిమిట్స్ తీసుకుంటున్నాను. ఈవెన్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ లోవర్ లిమిట్ టు 2 మైనస్ ఎక్స్, దీన్ని కూడా y ఈక్వల్ టు అని రాద్దాం. అండ్ y ఈక్వల్ టు 2 మైనస్ ఎక్స్, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో ఇది పెరాబోలా. ఈ x ని తీసుకొచ్చేయండి, x ప్లస్ వై ఈక్వల్ టు 2, ఇది లైన్, ఇదేమో పెరాబోలా. ఒక స్క్వేర్ ఒక పవర్ 1 ఉందంటే పెరాబోలా, ఇది ఒక స్ట్రైట్ లైన్ అన్నమాట. సో y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే దేనికైతే పవర్ ఉంటుందో దాని మీద కరువు ఉండాలి. డయాగ్రామ్ తీసుకుంటున్నాను చూడండి. పెరాబోలా అనేది దేని మీద అయితే పవర్ 1 ఉంటుందో దాని మీద కరువు ఉండాలి. ఇది y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే పెరాబోలా. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 2, ఎక్స్ ని వైని యాడ్ చేస్తే +2 వస్తుందంట. రెండింటిని యాడ్ చేస్తే +2 వచ్చేది పాజిటివ్ రీజన్. ఫస్ట్ కోఆర్డినేట్లు అన్ని పాజిటివే కదా, ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్ లో ఎక్స్ వైని రెండింటిని యాడ్ చేస్తే పాజిటివ్ వాల్యూ వచ్చే లైన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 2 అనే లైన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనకి కామన్ గా ఉన్న రీజియన్ ఉంది చూసారా, క్లోజ్డ్ రీజియన్. ఇది క్లోజ్డ్ రీజియన్ అంటే ఇది, ఈ రీజియన్ కి ఇంటిగ్రేషన్ చేయాలి మనం. ఓకే, సో ఈ రీజియన్ కి ఇంటిగ్రేషన్ ఎలా చేస్తామంటే ఇదేమవుతుంది, ఈ లైన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 2.
సో ఫస్ట్ పాయింట్స్ ఐడెంటిఫై చేద్దాం. ఇది ఓ అనే పాయింట్, ఇక్కడ సపోజ్ ఏ అనే పాయింట్ ఉంది, ఇక్కడ బి అనే పాయింట్ ఉంది. సో ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ మనం చేంజ్ చేసిన తర్వాత ఎలా వచ్చింది, డిఎక్స్ కదా. ఫస్ట్ మనం ప్రాబ్లం ఆర్డర్ చేంజ్ చేసిన తర్వాత ఎలా వచ్చింది, మీకు ఒకసారి ఇక్కడ రాస్తున్నాం. మనం ఆర్డర్ చేంజ్ చేసిన తర్వాత క్వశ్చన్ ఎలా వచ్చింది అంటే ఐ ఈక్వల్ టు, ఇక్కడ లిమిట్స్ తెలీదు, XY ఫస్ట్ డిఎక్స్ తర్వాత డివై వచ్చింది. సో ఇక్కడ డిఎక్స్ ఉంది కాబట్టి ఇదే మనకు మెయిన్, దీన్నే బేస్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో మనకి వచ్చింది కాబట్టి దీన్ని ఎలిమెంటరీ స్ట్రిప్ అని ఇలా ఒక లైన్ తీసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఇలా లైన్ తీసుకుని దాన్ని ఎలిమెంటరీ స్ట్రిప్ అన్నాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎలిమెంటరీ స్ట్రిప్ అనేది ఎక్స్ ప్యారల్ గా ఒక లైన్ తీసుకుంటాం. ఇలా ఈ లైన్ పైన తీసుకుంటే ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది అంటే కరువు మిస్ అవుతుంది. డయాగ్రామ్ కొంచెం పెద్దగా తీసుకుందాం చూడండి. ఇది y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే పారాబోలా, ఇది x ప్లస్ వై ఈక్వల్ టు 2 అనే లైన్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎక్స్ కి ప్యారల్ గా స్ట్రిప్ తీసుకుంటే ఈ లైన్ టచ్ అవుతుంది కానీ కరువు మిస్ అవుతుంది. లేదు ఇక్కడ తీసుకుంటే కరువు టచ్ అవుతుంది కానీ లైన్ మిస్ అవుతుంది. లేదు రెండింటిని టచ్ అవ్వాలి అంటే రెండు కరెక్ట్ గా ఉన్న ఏరియాని తీసుకోవాలి, ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇలా తీసుకుంటే ఏమవుతుంది అంటే రెండింటికి టచ్ అవుతుంది. సో ఇప్పుడు 2 పార్ట్స్ కింద అంటే టోటల్ ఇంటిగ్రేషన్ ఐ ఫైండ్ అవుట్ చేయాలంటే రెండింటి కింద విడిపోయింది, I1 ఒకటి I2 ఒకటి, ఇలా 2 ఇంటిగ్రేషన్ కింద సపరేట్ అయిపోయింది. సో వీటికి పేరు పెట్టుకుందాం, ఓ ఏ బి సి అని పేరు పెట్టుకుంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేయాల్సింది ఓ ఏ సి అనే దానికి ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ఐ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేస్తారు, ఎక్స్ఎక్స్ ప్యారల్ గా ఒక ఎలిమెంటరీ స్ట్రిప్ అనేది తీసుకోండి. ఇలా ఎక్స్ఎక్స్ కి ప్యారల్ గా ఒక ఎలిమెంటరీ స్ట్రిప్ తీసుకున్నాను. ఇక్కడ టచ్ చేసే దగ్గర ఎక్స్ వాల్యూ ఎంత, ఈ ఎలిమెంటరీ స్ట్రిప్ దీని మీద ఎంత, ఇది వై యాక్సిస్ కదా, ఇది ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ టచ్ చేస్తుందంటే వై యాక్సిస్ మీద ఎక్స్ వాల్యూ 0. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత, ఇగో వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఈక్వల్ ఎంత √y అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు √y, ఇవే లిమిట్స్ అవుతాయి. ఇదేమో లోవర్ లిమిట్ 0, ఇదేమో అప్పర్ లిమిట్ √y అయిపోయింది. నెక్స్ట్ y లిమిట్స్ మనకేం తెలుసు, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 2 అని తెలుసు. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 2, ఈ లైన్ మొత్తం మీద ఎక్స్ వాల్యూ ఎంత 0, 0 ప్లస్ వై ఈక్వల్ టు 2 అంటే ఇక్కడ ఈ పాయింట్ వరకు y వాల్యూ ఎంత 2, దాంట్లో హాఫ్ ఇక్కడ వరకు ఎంత y వాల్యూ 1. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ లో ఎక్స్ లిమిట్స్ 0 టు √y అనేది డయాగ్రామ్ నుంచి వచ్చింది. y లిమిట్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి 0 టు 1 అది కూడా డయాగ్రామ్ నుంచి వచ్చింది. డయాగ్రామ్ లేకపోతే మీకు ప్రాబ్లం అనేది రాదు. మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ క్లియర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంటిగ్రేషన్ ఎవరైనా చేస్తారు, డయాగ్రామ్ తీసుకొని క్యాల్కులేట్ చేసుకోవడమే రావాలి. ఇది y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే పారాబోలా, ఇది x ప్లస్ వై ఈక్వల్ టు 2 అనే లైను. దీనిలో ఎలిమెంటరీ స్ట్రిప్ ఎక్స్ ప్యారల్ గా తీసుకుంటున్నాం కాబట్టి ఇలా తీసుకోండి. ఎలిమెంటరీ స్ట్రిప్ ఎక్స్ ప్యారల్ గా తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ తీసుకుంటే రెండింటికి మీడియం పాయింట్ అవుతుంది. ఎప్పుడైతే రెండింటికి మీడియం పాయింట్ అవుతుందో 2 రీజియన్స్ అంటే మనం ఫైండ్ అవుట్ చేస్తుంది అయ్యే, కానీ ఇక్కడ 2 పార్ట్స్ కింద సపరేట్ అయిపోతుంది. ఇది I1, ఇది I2. 1 ఇంటిగ్రేషన్ అలా 2 ఇంటిగ్రేషన్స్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమో కరువు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమో కరువు, ఇదేమో లైన్. రెండు డిఫరెంట్ పార్ట్స్ కాబట్టి రెండు వేరువేరుగా సింప్లిఫై చేద్దాం. సో వీటికి నేమ్స్ ఇచ్చామనుకో, నేమ్స్ ఏంటంటే దీన్ని ఆర్జియన్ దగ్గర O అని, ఈ పాయింట్ A అని, ఈ పాయింట్ B అని, ఈ పాయింట్ C అని తీసుకుంటే ఫస్ట్ మనం I1 క్యాలిక్యులేట్ చేద్దాం. I1 అంటే ఏమొస్తుంది చూడండి, OAC వస్తుంది. ఓకే, I1 ఈక్వల్ టు OAC, అది క్యాలిక్యులేట్ చేద్దాం. దీంట్లో మళ్ళీ ఎలిమెంటరీ స్ట్రిప్ దేని ప్యారల్ తీసుకోవాలి, ఎప్పుడైనా కానీ ఒకలాగా ఎక్స్ఎక్స్ కి ప్యారల్ గా స్ట్రిప్ తీసుకోవాలి. ఇలా తీసుకుందాం, ఎక్స్ఎక్స్ ప్యారల్ గా తీసుకుంటే ఇక్కడ టచ్ చేసే దగ్గర ఎక్స్ వాల్యూ ఎంత, ఇది మొత్తం వై యాక్సిస్ కాబట్టి వై యాక్సిస్ మీద ఎక్స్ వాల్యూ 0. ఇక్కడ టచ్ చేసేటప్పుడు ఇదేంటిది కరువు, ఏం కరువు, y ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ కరువు, నాకు ఎక్స్ కావాలి, ఆ స్క్వేర్ టైప్కి వస్తే √y అవుతుంది. ఎక్స్ లిమిట్స్ వచ్చేసినాయి.
ఈ మొత్తం మీద y లిమిట్స్ ఎంత x ప్లస్ వై ఈక్వల్ టు 2. ఇక్కడి నుంచి ఇక్కడికి x వాల్యూ ఎంత, ఇక్కడి నుంచి ఇక్కడికి అంతా y యాక్సిస్ కాబట్టి x వాల్యూ 0. సో y ఈక్వల్ ఎంత అవుతుంది 2. సో y ఈక్వల్ టు 2 ఇక్కడ వరకు 2 అయితే దాంట్లో హాఫ్ c అనే దగ్గరికి ఎంత వస్తుంది 1. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత 0 to 1, y లిమిట్స్ 0 to 1. ఫస్ట్ I1 క్యాలిక్యులేట్ చేస్తారు. I1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇక్కడ రాస్తున్నాను. సో I1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇంటిగ్రల్ x లిమిట్స్ లోపల ఉండాలి కదా 0 to √y. ఇక్కడ y లిమిట్స్ ఎంత 0 to 1. ఫంక్షన్ ఏముంది xy విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ x చేస్తున్నాం కూడా y పక్కన పెట్టుకోండి, x dx దీని మొత్తానికి ఇలా బాక్స్ పెట్టుకున్నారు అనుకో ఇంటూ dy. సో ఫస్ట్ x ఇంటిగ్రేషన్ x²/2 లిమిట్స్ పెట్టేసేయండి. వచ్చిన ఆన్సర్ని y తో మల్టిప్లై చేసి విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంటిగ్రేషన్ చేసుకోవడం కొంచెం అది ఈజీగానే ఉంటుంది. క్యాలిక్యులేషన్ కూడా మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను కాబట్టి ఓకే. నెక్స్ట్ I2 అంటే ఇప్పుడు దేనికి వెళ్ళాలి మనం, ఇక్కడికి వెళ్ళాలి ఈ బాక్స్కి. అంటే ఏమేమి వస్తాయి మనకి ఏబిసి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా ఎలిమెంటరీ స్ట్రిప్ దేనికి ప్యారల్ తీసుకోవాలి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా ఎలిమెంటరీ స్ట్రిప్ ఎక్స్ ప్యారల్ తీసుకోవాలి. ఈ లైన్ టచ్ చేసే దగ్గర ఇక్కడ ఎక్స్ వాల్యూ అది y కాబట్టి x ఈక్వల్ 0. ఇక్కడ టచ్ చేసేటప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత, ఇక్కడ మనకి లైన్ ఏంటి x ప్లస్ వై ఈక్వల్ టు 2. నాకు x కావాలి, x ఈక్వల్ టు 2 - y అవుతుంది. సో x లిమిట్ లోవర్ లిమిట్ 0 అయితే అప్పర్ లిమిట్ 2 - y. మరి y లిమిట్స్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 నుంచి 2 కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 0, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 0 to 1, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి y ఈక్వల్ టు 1 to 2. సో x లిమిట్స్ y లిమిట్స్ మళ్ళీ వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేద్దాం, సెకండ్ ఇంటిగ్రేషన్ I2 ఫైండ్ అవుట్ చేద్దాం. సో I2 ఫార్ములా ఏంటి, I2 ఈక్వల్ టు y లిమిట్స్ బయట రాయాలి, y లిమిట్స్ ఎంత 1 to 2, x లిమిట్స్ లోపల రాయాలి, x లిమిట్స్ ఎంత 0 to 2 - y. ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ x చేయాలి కాబట్టి y బయట రాయండి dy. ఈ మొత్తం బాక్స్ అంతా అయ్యేంత వరకు అలాగే ఉంచి dx, సారీ ఇది dx కదా, లోపలది dx బయటది dy. సో dx dy. x ఇంటిగ్రేషన్ x²/2 అప్పర్ లిమిట్ 2 - y పెట్టండి, లోవర్ లిమిట్ 0 పెట్టండి. వచ్చిన ఆన్సర్ మొత్తం y లో వస్తుంది. ఈ y తో మల్టిప్లై చేయండి, ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేయండి, 1 to 2 అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ రీప్లేస్ చేయండి. మీకు 2 ఆన్సర్స్ వస్తాయి. I1 ప్లస్ I2 చేయండి. మీకు వచ్చే I1 వచ్చేప్పటికి మీకు 1/6 వస్తుంది. I ఈక్వల్ టు I1 ప్లస్ I2. సో 1/6 ప్లస్ 5/24. ఫైనల్ ఆన్సర్ వచ్చేప్పటికి 3/8. అది ఓకే. ఒకసారి మీకు నేను పంపిస్తాను, చేస్తూ ఉండే ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఒక్కసారి మీకు 1 minute ఒక్కసారి డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్గా మనకు డయాగ్రామ్ తీసుకోవాల్సింది y ఈక్వల్ టు x² అంటే yకి పవర్ 1 ఉంది కాబట్టి ఇది y ఈక్వల్ టు x² అనే పారాబోలా. ఎక్స్ని వైని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంట, +2 వస్తుందంట. అంటే పాజిటివ్ కోఆర్డినేట్ x ప్లస్ వై ఈక్వల్ టు 2. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన రీజియన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఈ రీజియన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రబ్ చేసేస్తున్నాను. వీటికి నేమ్స్ ఇచ్చుకున్నాం. ఇదంతా x, ఇది y యాక్సిస్. వీటి నేమ్స్ ఇస్తే O, A, B 3 పాయింట్లు. మనం ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి కాబట్టి x ప్యారల్ గా ఎలిమెంటరీ స్ట్రిప్ 2 పాయింట్లు టచ్ అయ్యే విధంగా తీసుకున్నాం. ఎప్పుడైతే 2 పాయింట్ల కింద టచ్ అయిందో ఇది 2 ఇంటిగ్రేషన్ కింద సపరేట్ అయింది. ఇదేమో I1, ఇదేమో I2. ఎందుకు 2 ఇంటిగ్రేషన్స్ అంటే ఇక్కడ I1 అనేది ఇది కర్వ్, ఇక్కడ I2 అనేది లైన్, 2 డిఫరెంట్ వేవ్స్, అందుకని 2 ఇంటిగ్రేషన్ కింద చేయాల్సిందే. సో ఫస్ట్ I1 క్యాలిక్యులేట్ చేద్దాం. I1 క్యాలిక్యులేట్ చేయాలంటే ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు మనం ఏం చేయాలి, x చేయాలి ఫస్ట్. కాబట్టి ఇక్కడ x ప్యారల్ ఒక ఎలిమెంటరీ స్ట్రిప్ తీసుకోండి. ఇక్కడ ఇది తీసుకుంటే ఇక్కడ టచ్ చేసినప్పుడు ఇక్కడ x వాల్యూ ఎంత అంటే ఆన్ y యాక్సిస్ x ఈక్వల్ టు 0. ఇక్కడ టచ్ చేసినప్పుడు x వాల్యూ ఏంటంటే దీన్ని సాల్వ్ చేయండి. ఇది కరువు కదా, పైకి వెళ్తే ఇదంతా కరువే. సో ఇక్కడ x వాల్యూ ఎంత అవుతుంది √y. సో x ఈక్వల్ టు √y. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ లో x లిమిట్స్ వచ్చేసినాయి, y లిమిట్స్ కావాలి. సో y లిమిట్స్ ఇక్కడ అడ్జస్ట్ అవుతాయి. ఈ లైన్ అంతా x ప్లస్ వై ఈక్వల్ టు 2 కదా, x ప్లస్ లో 0, ఈ లైన్ మొత్తం మీద x వాల్యూ 0, ఆన్ y యాక్సిస్ x ఈక్వల్ 0 కాబట్టి y ఈక్వల్ టు 2.
సో ఇక్కడ నుంచి 0 నుంచి ఎండ్ పాయింట్ వరకు దీని వాల్యూ 2, కానీ నాకు హాఫే కావాలి, ఎక్కడికే కావాలి సగానికి, కాబట్టి దాని వాల్యూ 1. సో x ఈక్వల్ టు 0 టు సారీ y ఈక్వల్ టు 0 to 1 అనేవి లిమిట్స్ 0 to 1. సో ఇంటిగ్రేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? చూడండి, I1 ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్, ఫస్ట్ y లిమిట్స్ రాయండి. y ఈక్వల్ టు 0 to 1, ఇక్కడ x ఈక్వల్ టు 0 to రూట్ y, లోపల ఫంక్షన్ xy కదా, y బయట రాసుకోండి, x dx, ఈ మొత్తం అంతా అయిపోయిన తర్వాత dy. ఈ ఇంటిగ్రేషన్ చేసేసి లిమిట్స్ పెట్టేసేయండి, వచ్చిన ఆన్సర్ y లో వస్తుంది. ఈ y తో మల్టిప్లై చేసి ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ పెట్టండి, మీకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 1/6 వస్తుంది. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు I2కి వెళ్దాం. I2 ఏంటి? ఇది x ప్లస్ వై ఈక్వల్ టు 2 కదా. I2 అంటే పై రీజియన్, ఈ రీజియన్ లో మనం ఎలిమెంటరీ స్ట్రిప్ దేనికి ప్యారలో తీసుకోవాలి? ఇక్కడ కూడా x ప్యారలో తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ సేమ్ y యాక్సిస్ ని టచ్ అవుతుంది కాబట్టి x ఈక్వల్ టు 0. ఇక్కడ దేని టచ్ అవుతుంది? లైను. ఏ లైను? x ప్లస్ వై ఈక్వల్ టు 2 అనే లైను. దీని నుంచి y సాల్వ్ చేయండి, x ని సాల్వ్ చేయండి. x ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది? x ఈక్వల్ టు 2 మైనస్ y అవుతుంది. x లిమిట్స్ వచ్చేసినాయి, y లిమిట్స్ సగం నుంచి ఆల్రెడీ హాఫ్ పార్ట్ కంప్లీట్ చేసాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇక్కడేమో 1, ఇక్కడేమో 2. సో y ఈక్వల్ టు 1 to 2 అన్నమాట. మళ్ళీ I2 ఇంటిగ్రేషన్ రాద్దాం, లిమిట్స్ తెలిసిపోయినాయి కదా. I2 ఈక్వల్ టు ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటి? అవుట్ సైడ్ y 1 to 2 ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2 మైనస్ y, లోపల ఫంక్షన్ xy మనకి ఇచ్చిన క్వశ్చన్, y బయట రాయండి, ఇక్కడ x రాయండి, dx. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత dy అన్నమాట. సో ఫస్ట్ x కి ఇంటిగ్రేషన్ x²/2, అప్పర్ లిమిట్ 2 మైనస్ y పెడతారు, తర్వాత 0 పెడతారు, వచ్చిన ఆన్సర్ y లో వస్తుంది. ఈ వైని మల్టిప్లై చేస్తాం, మల్టిప్లై చేసిన తర్వాత లిమిట్స్ 1 to 2 పెడతాం, వచ్చే ఆన్సర్ 5/24. ఫైనల్ గా మనకు కావాల్సిన ఆన్సర్ I ఈక్వల్ టు I1 ప్లస్ I2, 1/6 ప్లస్ 5/24. సో రిక్వైర్డ్ వాల్యూ 3/8. సో ఇది ప్రాబ్లం. చేంజ్ ఆఫ్ ఆర్డర్ మీకు ఒకసారి 2 PDFలు షేర్ చేస్తాను, ఆల్రెడీ ఒకటి షేర్ చేశాను, చెక్ చేసుకోండి.